హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ సౌమ్య, కాస్మెటాలజిస్ట్. ఈరోజు మన మేకప్ లుక్ మ్యాట్ ఫినిష్ అండ్ న్యూడ్ మేకప్ లుక్. ఈ మేకప్ని ఈజీగా ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. నా సిటిఎం కంప్లీట్ అయిపోయింది. సిటిఎం తెలుసు కదండి, క్లెన్జింగ్, టోనింగ్ అండ్ మాయిశ్చరైజింగ్ ఎలా చేయాలో నా ప్రీవియస్ వీడియోలో ఒకసారి చూడండి. నెక్స్ట్ ప్రైమర్, మేబ్లిన్ వాళ్ళది ప్రైమర్ వాడుతున్నాను. ప్రైమర్ ఎప్పుడు జస్ట్ ట్యాప్ చేయాలంతే. ఇలా కింది కనడము లేదా దాన్ని రబ్ చేయడం లాంటివి చేయొద్దు. డ్యాబ్ చేసి ఫేస్ మొత్తం అప్లై చేయాలి. మనకి ఐ ప్రైమర్ కూడా ఉంటుంది, ఐకి స్పెషల్గా ప్రైమర్. జస్ట్ ఇలా డ్యాబ్ చేస్తూ ప్రొడక్ట్ మొత్తం ఫేస్ అంతా అప్లై చేయాలి. నెక్స్ట్ తెలుసు కదండి, కరెక్ట్గా కన్సీలర్. సో నేను ఫర్ ఎవర్ వాళ్ళది కరెక్టర్ అండ్ కన్సీలర్ ప్యాలెట్ తీసుకుంటున్నాను. ఎక్కడన్నా మనకి యాక్నే ఉన్నా, డార్క్ సర్కిల్స్ ఉన్నా ఫస్ట్ దాన్ని కరెక్టర్తో చేయాలి. ఒక్కొక్కసారి మనం కరెక్టర్ చేసిన తర్వాత, కరెక్ట్గా కన్సీలర్ అయిపోయిన తర్వాత ఫేస్ అంతా రెడ్గా కనిపిస్తుంది కొంతమందికి. ఎందుకు అంటే కన్సీలర్లో కొన్ని షేడ్స్ ఆరెంజ్ కలిపి మిక్స్ అయిపోయి వస్తూ ఉంటాయి. దాన్ని ఫేస్ మొత్తం అప్లై చేసినప్పుడు ఫేస్ ఆరెంజ్ కలర్లోకి మారుతుంది. ఇప్పుడు ఈ కన్సీలర్స్ ఉన్నాయి కదండి, ఈ కన్సీలర్స్ ప్లెయిన్ కన్సీలర్స్, వీటిలో కరెక్టర్ ఏం మిక్స్ అయి ఉండలేదు, ఆరెంజ్ ఏం మిక్స్ కాలేదు. కానీ ఇక్కడున్న కన్సీలర్స్లో మిక్స్ అయింది, ఆరెంజ్ మిక్స్ అయింది. సో దానివల్ల ఫేస్ అనేది ఆరెంజ్కి మారుతుంది. కన్సీల్ చేసేటప్పుడు చూడండి ఒకసారి. నాకు రెడ్ కలర్ ఉన్న ప్లేస్లో నేను గ్రీన్ అప్లై చేస్తున్నాను. సో గ్రీన్ రెడ్ని క్యాన్సిల్ చేస్తుంది. కలర్ థియరీ చూడని వాళ్ళు తప్పకుండా కలర్ థియరీ చూడండి. మనకు థియరీ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ మేకప్లో. దాన్ని బేస్ చేసుకొని మనం డిఫరెంట్గా మేకప్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం గ్రీన్ అప్లై చేసాం కదా రెడ్ ప్లేస్లో, దాన్ని బ్లెండ్ చేద్దాం మంచిగా. డార్క్ షేడ్ కన్సీలర్ తీసుకొని ఎక్కడైతే కరెక్టర్ యూజ్ చేసామో ఆ ప్లేస్లో కన్సీలర్ యూజ్ చేసి బ్యూటీ బ్లెండర్తో డ్యాబ్ చేస్తూ బ్లెండ్ చేయాలి. ఫస్ట్ కరెక్టర్ యూజ్ చేసి దానిపైన కన్సీల్ యూజ్ చేస్తేనే అవి న్యూట్రలైజ్ అవుతుంది. సో బ్లెండింగ్ అయిపోయింది. ఇప్పుడు చూసారు కదా, ఇంతకుముందు నా డార్క్ సర్కిల్స్కి ఇప్పుడు నా డార్క్ సర్కిల్స్కి డిఫరెంట్ తెలుస్తుంది కదా. చిన్న షైన్ కూడా వచ్చింది ఫేస్లో. సో మనం మ్యాట్ ఫినిష్ లుక్ అనుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు ఈరోజు నేను మిక్స్ చేసే ఫౌండేషన్లో స్టోక్ క్రీమ్ కానీ మాయిశ్చరైజర్ కానీ ఏం మిక్స్ చేయట్లేదు, ఎందుకంటే మ్యాట్ ఫినిష్ లుక్ కోసం. సో నేనైతే నా షేడ్ కోసం ఫెయిర్ ఉన్నది 2 డ్రాప్స్ తీసుకుంటున్నాను. డార్క్ ఫౌండేషన్ 1 డ్రాప్ తీసుకుంటాను. మీరు క్లయింట్స్కి అయితే డిఫరెంట్ షేడ్స్ మిక్స్ చేసి వాళ్ళకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అప్లై చేసి డ్యాబ్ చేసి చూడండి ప్రోడక్ట్. వాళ్ళకి డార్క్ అవుతుందా, లైట్ అవుతుందా. ఒకవేళ డార్క్ అయితే కొంచెం లైట్ ఫౌండేషన్ అనేది మళ్ళీ మిక్స్ చేసి ఒకసారి పెట్టి మళ్ళీ డ్యాబ్ చేయండి, సెట్ అవుతుందా లేదా అని. లైట్ అయితే డార్క్ ఫౌండేషన్ మిక్స్ చేయండి. సో నేను నా స్కిన్ టోన్కి 2 డ్రాప్స్ వైట్ అండ్ 1 డ్రాప్ బ్రౌన్ తీసుకున్నాను. తీసుకొని డైరెక్ట్గా ఫేస్ పైన అప్లై చేయొద్దు, దాన్ని ఇలా కొంచెం వార్మప్ చేయాలి. సో మంచిగా మిక్స్ చేయాలి ఫౌండేషన్ని. మిక్స్ చేసి మన ఫేస్ మొత్తం అప్లై చేయాలి. నెక్ ఎప్పుడు మర్చిపోకండి, లేకపోతే ఫేస్ ఒకలాగా నెక్ ఒకలాగా అయిపోతుంది.
ఇది లిక్విడ్ బ్లెండింగ్ బ్రష్. మనకు మేకప్లో బ్రషెసే ఆయుధాలు. వీటిని యూస్ చేసి మన మేకప్ అనేది వస్తుంది. ఏ బ్రష్ని ఎలా యూస్ చేయాలో తెలుసుకోవాలి. సో లిక్విడ్ ఫౌండేషన్ ఈజీగా డ్రై అయిపోతుంది కాబట్టి తొందరగా బ్లెండ్ చేయాలి. బ్లెండ్ చేసేటప్పుడు ఇలా సర్క్యులర్ మోషన్లో బ్లెండ్ చేయాలి మన ఫౌండేషన్ని. డ్రాగ్ చేయడము ఇలాంటివి చేయకూడదు. బ్యూటీ బ్లెండర్తో అయితే డాబ్ చేయాలి. అలా బ్రషెస్ వాడినప్పుడు ఇలా సర్క్యులర్ మోషన్స్లో బ్లెండ్ చేయాలి. లిక్విడ్ ఈజీగా డ్రై అయిపోతుంది. సో క్విక్గా బ్లెండ్ చేసేద్దాం. బ్లెండ్ అయిపోయింది. సో ఎంత మంచిగా బ్లెండ్ చేస్తే ఫౌండేషన్ అంత నీట్ ఫినిష్ వస్తుంది. సో బ్లెండింగ్ అయిపోయింది కదా మన బ్రష్తో. ఇప్పుడు ఒకసారి బ్యూటీ బ్లెండర్తో జస్ట్ ట్యాప్ చేసుకున్నాం. ట్యాప్ మాత్రమే చేయాలి, ప్రొడక్ట్ని డ్రాగ్ చేయొద్దు. ఎక్స్ట్రా ప్రొడక్ట్ ఏమన్నా ఉంటే మన ఈ బ్యూటీ బ్లెండర్ అనేది తీసేస్తుంది. అందుకని జస్ట్ డ్యాప్ చేస్తున్నాను. ఐ వాటిలో అయితే ఇలా చిన్న ఏరియా ఉన్నది ఐ దగ్గర. మిగతా ఏరియాలో అంతా కొంచెం లార్జ్ యూజ్ చేయవచ్చు. ఇప్పుడు బ్లెండింగ్ అయిపోయింది కదా, సెట్టింగ్ పౌడర్తో మేకప్ని సెట్ చేస్తాం. ఇది మన సెట్టింగ్ పౌడర్, ఇది కాంపాక్ట్ పౌడర్. చాలామందికి సెట్టింగ్ పౌడర్ అంటే ఏంటి, కాంపాక్ట్ పౌడర్ అంటే ఏంటి అని అడుగుతారు. సెట్టింగ్ పౌడర్ మేకప్ని సెట్ చేస్తుంది. మేకప్ వేసిన తర్వాత ఐ కింద అక్కడ వెళ్ళిపోయింది అండి అంటారు కదా, అలా వెళ్ళకుండా చాలాసేపు ఉండడానికి మ్యాట్ ఫినిష్ కోసం ఇలా సెట్టింగ్ పౌడర్ వాడతారు. కాంపాక్ట్ కూడా సేమ్ ఇస్తుంది. కొంచెం ఏదన్నా ఎక్కడైనా డిస్కలరేషన్ ఉంది అంటే కొంచెం మేకప్ ఫినిష్ కూడా ఇస్తుంది. దీంట్లో మేకప్ ఇంగ్రీడియంట్స్ ఏమి ఉండవు. ట్రాన్స్లూజెంట్ ఉంటుంది, వైట్గా ఉంటుంది. మేకప్ని సెట్ చేయడానికి మాత్రమే ఈ పౌడర్ని యూజ్ చేస్తారు. సో నేను ఇక్కడ బనానా పౌడర్ వాడుతున్నాను. బనానా కలర్లో ఉంటుంది, వైట్ కలర్లో ఉంటుంది. 2 లూజ్ పౌడర్స్ వస్తాయి మనకి. సో నేను ఫస్ట్ నా ఐ కింద పెడుతున్నాను. అండ్ లిప్ లాఫింగ్ లైన్స్ ఉంటాయి కదా, సో అక్కడ కూడా ఈజీగా ఫోల్స్ అనేవి పడిపోతూ ఉంటాయి. అలా పడకుండా ఉండడానికి కొంచెం సేపు వరకు హోల్డ్ చేయగలుగుతాం మనం లాఫింగ్ లైన్స్ని, ఎక్కువసేపు చేయలేము. సో ఫేస్ అంతా అప్లై చేసి రిమూవ్. ఐ మేకప్ నా ఐస్ పైన చేస్తే మీకు ప్రాపర్గా అర్థమవుతుందో లేదో అని ఇలా హ్యాండ్ పైన చేస్తున్నాను. సో ఫస్ట్ ఇలా కన్సీలర్, ఏదైనా షేడ్ కన్సీలర్ తీసుకొని ఇలా ఫస్ట్ ఒక బేస్ అనేది ఫామ్ చేసుకుంటున్నాను నేను నా హ్యాండ్ పైన. సో ఇక్కడ మీకు చూపిస్తే స్టెప్ బై స్టెప్ క్లియర్గా చూపించవచ్చు, మీకు అర్థమవుతుంది. సో మీరు ఈజీగా ప్రాక్టీస్ చేసుకుంటారని నా హ్యాండ్ పైన చేస్తున్నాను. తర్వాత ఇలా లూజ్ పౌడర్తో సెట్ చేస్తున్నాను. చిన్న ఐబ్రో లాగా ఐ షేప్ ఇట్లా ఫామ్ చేద్దాం. సో డ్రాయింగ్ ఏమైనా బాగాలేకపోతే తిట్టుకోకండి, మీకు అర్థం అవ్వాలని చెప్పి ఇలా హ్యాండ్ పైన చేస్తున్నాను. ఇది నార్మల్గా ఒక ఐబ్రో అనుకోండి, ఇది మన ఐ అనుకుందాం, మన ఐ లైనర్ అనుకుందాం. సో నేను ఫస్ట్ ఈ కలర్ తీసుకుంటున్నాను. సో ఇలా ప్రొడక్ట్ పెట్టుకొని ఇలా బ్లెండ్ చేస్తూ ఐ వరకు వెళ్ళాలి. సో ఈ ప్రోడక్ట్ ఐ అంతా బ్లెండ్ చేయాలి. బ్రౌన్జర్ తీసుకుంటున్నాను. మన ఐకి ఈ ప్లేస్లో వి లాగా క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకొని ఇలా క్రీజ్, ఇది మన క్రీజ్ అనుకుంటే ఇలా క్రీజ్ దగ్గర నుంచి ఇలా వి షేప్. సో దీన్ని ప్రాపర్గా బ్లెండ్ చేస్తూ మరి ఐబ్రోకి టచ్ కాకుండా క్రీజ్కి కొంచెం పైగా బ్లెండ్ చేయాలి దీన్ని.
సో ఇలా వి షేప్ అనేది క్రియేట్ అయింది కదా, ఇక్కడ ఎంటీ ప్లేస్ ఉంది కదా, ఆ ఎంటీ ప్లేస్లో ఇది మ్యాట్ లుక్ కాబట్టి నేను ఎలాంటి షిమ్మర్స్ యూస్ చేయట్లేదు. ప్లెయిన్ కలర్ తీసుకొని దీనిపైన ఇలా వేస్తున్నాను. ఇక్కడ మీరు ఎల్లో కలర్ కూడా వాడచ్చు ఈ ప్లేస్లో. సో మంచి కార్పొరేట్ లుక్ అనేది వస్తుంది. ఇలా పెట్టిన తర్వాత ఒకసారి రెండుని కలిపి ఒకసారి బ్లెండ్ చేయండి. సో సపరేట్ కనిపించకుండా రెండు కలిసిపోయి కనిపిస్తాయి. సేమ్ వైట్ పౌడర్ తీసి ఇక్కడ మన ఐబ్రో దగ్గర మనం హైలైటింగ్ యూస్ చేస్తాం కదా, సో ఆ ప్లేస్లో నేను ఇది యూస్ చేస్తున్నాను. నెక్స్ట్ లైనర్, మనం బ్రౌన్ లైనర్ కానీ బ్లాక్ లైనర్ కానీ యూస్ చేయొచ్చు. సో నేను ఇక్కడ బ్లాక్ది యూజ్ చేస్తున్నాను, బ్లాక్ లైనర్. సో ఇలా ఒక లైన్ క్రియేట్ చేయండి. లాస్ట్కి చిన్నగా షార్ప్ లైన్ ఒకటి ఇవ్వండి. సో నెక్స్ట్ మస్కారా, కాజల్, వైట్ కాజల్ అన్నా బ్లాక్ కాజల్ అన్నా వాడచ్చు. సో పైన యూజ్ చేసిన సేమ్ బ్రౌన్ కలర్ కింద కూడా యూజ్ చేయాలి మన ఐ కింద. సో పైన యూజ్ చేసి కింద యూజ్ చేయకపోతే అది ఎంటీ అయిపోతుంది. సో ఐ మేకప్ ఫినిష్ అయిపోయిందిగా. నెక్స్ట్ కౌంటూర్, బ్లష్ అండ్ హైలైటింగ్. సో ఇది న్యూడ్ మేకప్ అండ్ మ్యాట్ ఫినిషింగ్ అనుకున్నాం కాబట్టి ఓన్లీ బ్రౌన్జర్తోనే కౌంటోరింగ్ చేస్తున్నాను అండ్ బ్లష్ కూడా బ్రౌన్జరే యూజ్ చేస్తున్నాను. సో ఫస్ట్ నోస్ కౌంటోరింగ్ చేద్దాం. నోస్ కౌంటరింగ్కి చిన్న బ్రష్ వాడాలి, చిన్న ఏరియా కదా, అందుకని ఇది నోస్ కౌంటోరింగ్ బ్రష్. మన ఐ దగ్గర నుంచి నోస్ వరకు ఇక్కడ ఒక చిన్న కట్ చేస్తున్నాం. మంచిగా బ్లెండ్ చేయాలి. మనం ఏదైతే లైన్ డ్రా చేసామో అది కనిపించకుండా బ్లెండ్ చేయాలి. కొంచెం షార్ప్గా మన నోస్ కనిపిస్తుంది కదా, సో ఇలా నోస్ని కొంచెం షార్ప్గా చూపించడానికి కౌంటోర్ యూజ్ చేస్తారు. సో ఈరోజు నేను బ్రౌన్జర్ తోటే కౌంటోర్ చేస్తున్నాను. సో మన లార్జ్ ఏరియాలో ఇలాంటి కౌంటోర్ బ్రష్ యూజ్ చేయాలి. మన ఫోర్ హెడ్ దగ్గర, జా లైన్ దగ్గర, చీక్స్ దగ్గర. సో మన ఇయర్కి ఈ స్టార్టింగ్ నుంచి ఇలా కట్ చేయాలి కౌంటోర్, ఇలా. సో ఫోర్ హెడ్ దగ్గర వేస్తున్నాను అండ్ కొంచెం జా లైన్ దగ్గర. సో నేను బ్రష్తో బ్లెండ్ చేసిన తర్వాత ఇలా ఒకసారి డాబ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ నేను బ్లష్ కూడా బ్రౌన్జరే యూస్ చేస్తున్నాను. సో స్మైల్, కొంచెం అప్లిఫ్టింగ్ చేయాలి అనుకుంటే మీరు కొంచెం పై వరకు తీసుకెళ్ళవచ్చు బ్లష్ని. ఇలా అప్లిఫ్ట్ అవుతున్నట్టు కనిపిస్తుంది. సో బ్లెండ్. ఒకసారి కాంపాక్ట్ వేద్దాం. స్వెట్ కానీ ఆయిల్ కానీ ఎక్కడన్నా ఉంటే ఇది సెట్ చేస్తుంది. మనం ఎక్కడైతే బ్లష్ వేసామో ఆ ఏరియాని వదిలేసి, సో న్యూడ్ మేకప్ అనుకుంటున్నాం కాబట్టి న్యూడ్ లిప్స్టిక్కే తీసుకుంటున్నాను. సో నైకా నుంచి ఇక్కడ ఉన్న న్యూడ్ షేడ్ తీసుకుంటున్నాను నేను.
ఫస్ట్ లిప్ లైనర్తో లిప్ లైన్ చేశాను, తర్వాత లిప్స్టిక్తో ఫిల్ చేస్తున్నాను. సో న్యూడ్ లిప్స్టిక్ పెట్టాను. సో మేకప్ మొత్తం ఫినిష్ అయిపోయింది కదా, ఇప్పుడు మేకప్ అంతా సెట్ చేద్దాం ఫిక్సర్ తోటి. సో నేను మామూలుగా షైనింగ్ది యూజ్ చేశాను కాబట్టి ఈరోజు మ్యాట్ లుక్ కాబట్టి అది కాకుండా నార్మల్ సెట్టింగ్ స్ప్రే యూజ్ చేస్తున్నాను. ఇది కొంచెం డ్రై అయ్యేదాకా వెయిట్ చేద్దాం. సో ఇది మన ఫైనల్ లుక్. ఈ మ్యాట్ న్యూడ్ ఫినిష్లో మీరు హైలైటింగ్ అనేది ఆప్షన్, మీకు నచ్చితే హైలైటింగ్ చేసుకోవచ్చు లేదా హైలైటింగ్ స్కిప్ చేయొచ్చు, ఎందుకంటే ఇది మ్యాట్ లుక్ కాబట్టి. ఈ మేకప్ మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి.